మాగాణం ఎట్టి బతుకుల నుండి మట్టి మనుషులను మహావీరులుగా మలిచిందని, తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములను గడీల నుండి పారదోలిందని, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సభ ఖమ్మంలో జరిగింది. ఖమ్మం పాత కలెక్టరేట్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, న్యూ డెమోక్రసీ సభ్యులు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా విప్లవకారుల ఐక్యత ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ఖమ్మంలో ఒక భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంకి వచ్చినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, దేశంలో ప్రధానంగా విప్లవకారుల ఐక్యత గురించి ప్రధానంగా రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యత కాబోతున్న సందర్భంలో ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా భూమి సమస్య కేంద్రంగా ఈరోజు ఒక ఏజెండా మీరు తీసుకొస్తున్నారు. అంటే రెండింటి మధ్య స్వారూప్యత ఏంటి? ప్రధానంగా ఈరోజు భూమి సమస్యనే ఎందుకు ప్రధానంగా ఏజెండాగా తీసుకుంటున్నారు? ఈరోజు విప్లవకారుల ఐక్యత ఎలా ఉండబోతుంది? దొడ్డి కొమరయ్య గారు మరణం అనేటువంటిది విసునూరు రామచంద్రారెడ్డి వ్యతిరేక పోరాటం, జానకమ్మ దొరసానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. భూమి సమస్య, భూములను ఆక్రమించేటువంటి దొరతనానికి వ్యతిరేకంగానే సాగింది. ఆనాడు ఆ పోరాటం దాని సింబాలిక్గానే దేశంలో ఈ సెమీ కనోడియర్ ఫ్యూడల్ సిస్టమ్, అద్దవాళ్ళ సర్దా భూస్వామ్య సిస్టమ్ మార్చడానికే సాయుధ పోరాట పంద అనేటువంటి రాజకీయ అవగాహన మేము కలిగి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఆలోచనతోనే దీన్ని ఇవాళ విప్లవకారుల ఐక్యత అంటే ఒక సుదీర్ఘకాలం నక్సల్బరీ వసంత మేఘగర్జన అనేది 67-68 నుంచి ఇప్పటికీ ఇది సాగుతున్నది. ఒక 50 సంవత్సరాలు దాటిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక నక్సల్బరీ వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది, గోదావరిలో వచ్చింది, కరీంనగర్ వచ్చింది. దేశంలో అనేక 100 కేంద్రాల్లో యాంటీ ఫ్యూడల్ సెంటర్స్ విప్లవోద్యమ నిర్మాణం వచ్చింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో 14 మాసాలు రైతాంగ ఉద్యమం జరిగింది. ఓన్లీ ఫర్ సేవ్ ద ల్యాండ్ ఈ విషయం మీద వచ్చింది. మూడో అంశం, దాంతోపాటు కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఫారెస్ట్ కన్వర్షన్ యాక్ట్ వచ్చింది. ఇవాళ అటవీ ప్రాంతంలో పోడు భూములు ఒక 5% లేకపోతే ఒక 15-20% కార్పొరేట్ సెక్టార్లకు ఇవ్వాలన్నటువంటి రాజకీయ వైఖరి ఉన్నది. పోడు భూములు చేస్తున్న వాళ్లకు ఇవ్వడం లేదు. ఆదివాసీలను అందులోంచి డిస్ప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. భారీ పరిశ్రమలు, సంపదలు సృష్టించేటువంటి పేరు మీద డిస్ప్లేస్ చేసే పద్ధతి ఆదివాసీ ప్రాంతంలో జరుగుతుంది. దాన్ని కూడా పరిరక్షణ చేసేటువంటి రాజకీయ ఉద్యమం ఎలా చేయాల్సిన అవసరం. ఫారెస్ట్ కన్వర్షన్ యాక్ట్ వల్ల 40 కోట్ల మంది ప్రజలకు అది ఎఫెక్ట్ అవుతున్నది. అది కూడా మేము తీవ్రపరచాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఈ 3 కర్తవ్యాల ద్వారా ల్యాండ్ గురించి తిరిగి పునర్విశ్లేషిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇక్కడనే ఏదైతే కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారు, చిట్టిపాటి గారు, సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఈ దేశంలో విప్లవకారుల ఐక్యత అనగానే ఇంతకుముందు గతంలో అనేక చీలికల నేపథ్యంలో ఈ రెండు న్యూ డెమోక్రసీల పార్టీ ఐక్యత అనేటువంటిది భవిష్యత్తు విప్లవకారులకి ఎంతమంది, ఇంకా రెండు న్యూ డెమోక్రసీలని ఇంకా ఇతర పార్టీలు ఐక్యత కావడానికి ఉన్నాయా? ఇంకా వాటి పట్ల ఎలాంటి స్పష్టత ఉంది? ప్రధానంగా ఈరోజు భారత విప్లవ పంద ఏదైతే ఉందో ఆ విప్లవ పంద మీద ఏకాభిప్రాయం కలిగిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంస్థలు విలీనం అయ్యే క్రమంలో ఈ సభ జరగడం చాలా ముఖ్యమైన విషయం. దొడ్డి కొమరయ్య వర్ధంతి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ప్రారంభమైనటువంటి ఆ పోరాటం దాని యొక్క కొనసాగింపుగానే నేటికి ఈ దేశంలో భూమి సమస్య ఉందని, అలాగే వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం వచ్చిందని, ఇక దేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అవసరం లేదనే వాదనని ఖండిస్తూ అది ఏ రూపంలో ఉందో వివరించడం కోసంగానే ఈరోజు ఈ సభని మేము నిర్వహిస్తున్నాం. అందుకని భారతదేశంలో భారత విప్లవకారుల మధ్య
ఐక్యత చాలా అవసరమైన ఉద్దేశంతో చర్చించుకొని ఈ ఐక్యత క్రమంలోనే ఈ సభని మేము జరపబోతా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా దేశంలో విప్లవ సంస్థలను మొత్తం కూడా అంటే ఐక్యం చేయటం కోసం ఈ రెండు సంస్థలు ఈరోజు ఐక్యం కాబోతున్న సందర్భంలో ఇతర ఐక్యం చేయటానికి ఏమన్నా ప్రతిపాదిక ఉన్నదా? అట్లాగే ఏ విప్లవ సంస్థలు మీరు గుర్తిస్తున్నారు? భారతదేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని కోరుకునే విప్లవ సంస్థ కోరుకొని దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా మార్గాన్ని ఎంచుకున్న అందరూ కలవాల్సిన అవసరం ఉంది, కలుస్తారు. ఆ క్రమంలోనే ఉంటుంది. అది కాకుండా ఈ దేశమే అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం కాదు, ఈ దేశం పెట్టుబడి దేశమని సిపిఐ సిపిఎం లైన్ తీసుకున్న వాళ్ళు ఎవరు విప్లవకారులు కారు. ఈ దేశంలో వాళ్ళు రివిజనిస్టుల కిందే లెక్క. నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కలిగి ఉండి అర్ధవలస అర్ధభూస్వామ్యం వస్తే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పన్ను కలిగి విప్లవం చేసేవాళ్ళు మాత్రమే దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా మాత్రమే విముక్తి నమ్మిన వాళ్ళు మాత్రమే విప్లవ ఉద్యమంలో కలిసేవాళ్ళు, కలిసే శక్తులు. ఆ శక్తులన్నీ కూడా ఇవాళ కాదు రేపైనా ఎల్లుండైనా కలిసి పనిచేస్తాయి. ఈ దేశ విముక్తి సాధనలో అందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. అట్లాంటి వాళ్ళు ముందు ముందు కలుస్తారు. ఈ సిద్ధాంత ప్రాతిపదికనే కలయిక ఉంటుంది తప్ప వ్యక్తులకు లేదా ఇంకో పద్ధతులు ఉండవు. అందుకే ఈ పద్ధతిలోనే ఇప్పుడు ఈ భూమి సమస్య మీద కూడా మేము అందరం ఏకీభిస్తున్నాం. నిజాం రక్కస్కి వ్యతిరేకంగా పోరాడిన అమరుడు దొడ్డి కొమరయ్య ఆ భూమి సమస్యను లేవనెత్తిండు. భూమి ముందుగా అందరి ముందుకు వచ్చింది. ఇవాళ కూడా దేవాదాయ భూములు అన్ని భూములు అట్లే ఉన్నాయి, దున్నేవాడిది భూమి లేదు. ఇప్పుడే మన చలపతిరావు గారు చెప్పినట్లు అనేక అంశాలు ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం సాయుధ తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో మేము విప్లవకారుల ఐక్యత కాబోతున్నాం. ఈ సాయుధ పోరాటం భాగంలో మేము పాల్పంచుకోబోతున్నాం, విప్లవకారుల ఐక్యత కోరుతున్నాం అని చెప్పేసి న్యూ డెమోక్రసీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం.